హలో, నెక్స్ట్ మనం నోట్ పాయింట్ డిస్కస్ చేసుకుందాం. సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా ప్లస్ 2 బీటా ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ n మైనస్ 1 డివైడెడ్ బై 2 ఇంటూ బీటా ఇంటూ సైన్ n బీటా డివైడెడ్ బై 2 డివైడెడ్ బై సైన్ బీటా బై 2 అనమాట. ఇది ఫార్ములా. నెక్స్ట్ మనం దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే చూద్దాము. ఓకే, ఇది sin alpha plus sin alpha plus beta plus sin alpha plus 2 beta plus and so on plus n minus 1 is equal to sin of alpha plus n minus 2 divided by 2 into beta sin of n minus 1 divided by 2 into beta divided by sin beta by 2. ఇది నెక్స్ట్ థర్డ్ వన్ ఫోర్త్ ఇవి మనకు తెలిసిండేదే. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. నెక్స్ట్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, ఇది ఫార్ములా. నెక్స్ట్ లిమిట్ తీటా టెన్స్ టు ఇన్ఫినైట్ tan తీటా డివైడెడ్ బై తీటా ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ 1 అనమాట. అదేవిధంగా లిమిట్ తీటా టెన్స్ టు ఇన్ఫినైట్ తీటా డివైడెడ్ బై tan తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఇది ఫార్ములాస్. ఓకే, ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. నోటుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ నేను డిస్కస్ చేస్తున్నాను అనమాట. అది ప్రాబ్లమ్స్. క్వశ్చన్, a function f of x is defined by f of x is equals to sin x for all x belongs to closed interval 0, pi by 2. Prove that f of x is Riemann integrable on closed interval 0, pi by 2 and prove that integral 0 to pi by 2. Okay, so sin x into dx is equals to 1 అని చూపిమంటున్నాడు. అంటే ఏం లేదు. ఓకే, ఇది చూపించాలి అంటే ఓకే, సో అప్పర్ రీమన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్స్ టు లోయర్ రీమన్ ఇంటిగ్రల్ అని చూపించాలి. అదర్వైజ్ ఇది చూపించినట్టు అవుతుంది, అంతే, ఏం లేదు. ఇది టోటల్గా ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూసిద్దాం. ఆన్సర్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వల్ 0, pi by 2. ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది పార్టీషన్. సో 0 to pi by 2. ఓకే, చూడండి ఈ విధంగా రాసుకుంటాం ఏమనేది. ఇక్కడ చూడండి, నా పార్టీషన్ p ఈజ్ ఈక్వల్స్ టు 0, pi by 2n, 2 pi by 2n, 3 pi by 2n, అండ్ సో ఆన్ n pi by 2n అనమాట. ఓకే, ఇక్కడ ఎన్ని క్యాన్సిల్ చేయండి. ఎన్ని క్యాన్సిల్ చేసిన అనేది pi by 2 ఆ విధంగా వస్తుంది. 0 to pi by 2 ఆ విధంగా అనమాట. మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కన్ఫ్యూజ్ పడతారు చాలామంది. చూసుకోండి ఇక్కడ ఏ విధంగా రాయాలి పార్టీషన్ అనేది మీరు చివరిగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు pi by 2 ఉంది కదా, మనకి లాస్ట్లో చూసుకున్నట్టయితే pi by 2 రావాలి. ఇక్కడ 0 to pi by 2 కాబట్టి ఈ విధంగా చూసినట్టయితే pi by 2 రావాలి. ఇక్కడ n by n ఈ విధంగా ఇంటూ చేస్తాం అనమాట. ఓకే, n by n ఇక్కడ మనకు 1 by n. ఓకే, ఇక్కడ 1 by n, ఇక్కడ 0 by n, 1 by n, 2 by n, 3 by n ఈ విధంగా ఇంటూ చేసుకుంటే వెళ్ళిపోతాం అనమాట. n by n. ఓకే, ఈ విధంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఇది చూడండి, 0 by 2n, pi by 2n, 2 pi by 2n, 3 pi by 2n అంటే మనకు ఇక్కడ pi by 2కి 1 by n, నెక్స్ట్ 2 by n pi by 2కి. ఓకే, నెక్స్ట్ pi by 2 ఇంటూ మరి 3 by n ఆ విధంగా సో n by n వరకు n క్యాన్సిలేషన్ మనకు pi by 2 వస్తుంది. ఆ విధంగా 0 to pi by 2 వరకు ఈ విధంగా. ఓకే, ఇది ఈ విధంగా రాసుకోవడం జరుగుతుంది. ఇంకా i1, i2, i6 ఇక్కడ in. ఇంకా మీకు తెలిసి రాసుకోండి. ఇంకా i1 0, pi by 2n, డెల్టా 1 వచ్చేసి pi by 2n మైనస్ 0 అంటే pi by 2n, i2 నెక్స్ట్ ఆన్ సో ఆన్ i6 వరకు రాసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ డెల్టా 1 ఈక్వల్ డెల్టా 2 ఈక్వల్ డెల్టా 3 ఈక్వల్ టు డెల్టా ఆర్ ఈక్వల్ టు pi by 2n అయిపోయింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే ఎల్పిఎఫ్. ఇంతకుముందు ప్రాబ్లం చూసాం కదా, అలాగే అనమాట. ఎల్పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. ఇక్కడ స్మాల్ ఎంఆర్ దేనిపైన డిపెండ్ ఉంటుందంటే ఫంక్షన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సైన్ ఎక్స్ కాబట్టి సైన్ స్మాల్ ఎంఆర్ అయితే అయిపోతుంది అనమాట. సైన్ స్మాల్ ఎంఆర్ అంటే ఇది ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా డెల్టా ఆర్ అంటే pi by 2n చేయడం జరిగింది. ఇంకా మిగతా ఇక్కడ pi by 2n అనేది మనకి ఇక్కడ ఇంటూలో ఉంది. ఇక్కడ ఆర్ ఇదంతా ఇక్కడ మనకు ఆర్ అనేది ఇక్కడ సైన్ లోపల ఉంది చూడండి. ఇక్కడ అంటే తీటా ఇక్కడ ఈ విధంగా ఉంది కాబట్టి దీన్ని ఏమి మనకి ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి అలాగంతా ఏమి కుదరదు అనమాట ఇంటూ చేయడానికి. ఇక్కడ మనకు చూడండి ఈ విధంగా బ్రాకెట్ ఉంది ఇక్కడ సైన్కి సంబంధించింది కాబట్టి pi by 2n ఒకటి బయట పెట్టేద్దాం. pi by 2n బయట పెట్టేసినట్టయితే ఇంకా సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n సైన్ ఆఫ్ ఆర్ మైనస్ 1 ఇంటూ పై డివైడ్ బై 2n అయితే అయిపోతుంది. ఇప్పుడు మనకు అప్లై చేసేసేయండి. ఆర్ ప్లేస్లో 1 ఇంకా అలాగే పెట్టుకుంటూ వెళ్ళినట్టయితే సైన్ 0 ప్లస్ సైన్ pi by 2n ప్లస్ సైన్ 2 pi by 2n ప్లస్ సైన్ 3 pi by 2n ప్లస్ ఆన్ సో ఆన్ n మైనస్ 1 వరకు అవుతుంది అనమాట.
ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇంకా సైన్ 0 అంటే 0ని sin π/2n ప్లస్ ఇక్కడ మనకు సైన్ π/2n ప్లస్ π/2n అయితే అవుతుంది. ప్లస్ అదేవిధంగా సైన్ ఇక్కడ 3π/2n ఈ విధంగా రాయొచ్చు, అంటే π/2n ప్లస్ 2π/2nగా రాయొచ్చు. మరి దీన్ని చేయండి, ఇది వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఒక్కొక్కటి ఇక్కడ యాడ్ చేసుకుంటే డబల్ చూసుకుంటే వెళ్ళిపోతుంది. అంటే 1 నెక్స్ట్ 2 నెక్స్ట్ 3 ఆ విధంగా అనమాట. π/2nకి యాడ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది అనమాట. అది సో n - 1 అనమాట. ఇది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏ ఫార్ములా వస్తుందంటే, దీన్ని వదిలేసేయండి. ఇక్కడ చూసినట్లయితే ఏ ఫార్ములా వస్తుందంటే ఆల్ఫా π/2n అవుతుంది, బీటా π/2n అయితే అవుతుంది అనమాట. ఆ విధంగా వస్తుంది ఇక్కడ ఫార్ములా. అంటే ఇక్కడ మనకు ఆల్ఫా బీటాలు ఈ విధంగా ఉంటుంది, ఫార్ములా అనేది అప్లై చేస్తామన్నమాట. అది దీనికి తగ్గట్టు మనకు నోట్ పాయింట్లు డిస్కస్ చేసాం కదా ఫార్ములా, అది వినో దట్ ఫార్ములా అప్లై చేస్తాను, డైరెక్ట్ ఇంకా చేస్తాను. మీకు తెలిసిండేది π/2n ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ n-2 డివైడ్ బై 2 ఇంటూ బీటా సైన్ n-1 డివైడ్ బై 2 ఇంటూ బీటా డివైడ్ బై సైన్ బీటా/2. ఇది ఫార్ములా. ఇక్కడ ఆల్ఫా అంటే ఇది, బీటా అంటే ఇది, π/2n అంతా అప్లై చేసినట్టయితే ఇక్కడ మనకు π/2n సైన్ π/2 ప్లస్ n-2 డివైడ్ బై 2 ఇంటూ π/2 సైన్ n-1/2 ఇంటూ π/2n డివైడెడ్ బై సైన్ ఆఫ్ π/2n డివైడెడ్ బై 2. ఈ విధంగా ఇక్కడ మనకు 2nని కిందకి దింపుకుందాం. 2 2 4 అవుతుంది, 4n అయితే అయిపోతుంది, అంటే π/4n అయితే అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఇంటూ చేయండి. ఓకే, ఇక్కడ కూడా ఇంటూ చేసేసేయండి. చూడండి, చేసినట్టయితే ఈ విధంగా అయితే అయిపోతుంది అనమాట. అంతా ఇంటూ చేసి కొంచెం సపరేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంటూ చేశాను. ఇక్కడ అర్థమైంది. ఇక్కడ మనకు మరి ఎల్సిఎం తీయడం జరుగుతుంది అనమాట. 4 అనే ఎల్సిఎం తీసిన తర్వాత ఇక్కడ పైన ఇది కాబట్టి ఇక్కడ 2 అనేది తక్కువ ఉంది కాబట్టి 2 అనేది పైన ఇంటూ చేస్తాం. ఎల్సిఎం తీసిన తర్వాత కంపేర్ చేయాలి కదా. సో ఇక్కడ మనకు 2 అనేది పైన ఇంటూ చేద్దాం. సో 2π ప్లస్ nπ మైనస్ 2π అయితే అవుతుంది 4n ఎల్సిఎం తీసిన తర్వాత. ఇక్కడ సైన్ ఇక్కడ మనకు ఇంటూ చేసుకున్నాము, ఇంటూ చేసి స్ప్లిట్ కూడా చేసేసాను. nπ డివైడెడ్ బై 4n మైనస్ π/4n ఈ విధంగా అయిపోయింది. డివైడెడ్ బై సైన్ π/4n అలాగే ఉంటుంది. సాల్వ్ చేయండి. ఇది క్యాన్సిల్. ఇంకా దీన్ని చేయండి. ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ చూసినట్టయితే ఎన్ని క్యాన్సిల్. సో π/4 మైనస్ π/4n. ఇక్కడ మనకు సైన్, ఇక్కడ కూడా n క్యాన్సిల్, సైన్ π/4 అయితే అయిపోతుంది. ఈ విధంగా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే సైన్ ఆఫ్ a - b ఫార్ములా, సైన్ ఆఫ్ a - b ఫార్ములా ఇక్కడ బ్యాక్ వేసేయండి. సైన్ ఆఫ్ a - b ఫార్ములా అప్లై చేస్తాను. ఈ విధంగా సైన్ π/4 అంటే 1/√2 లేండి, డివైడ్ బై సైన్ ఆఫ్ π/4n. ఈ విధంగా అయిపోయింది. ఇంకా మనకు సైన్ π/4 అంటే 1/√2, కాస్ π/4 అంటే 1/√2. ఇది 1/√2ని కామన్ అయితే తీయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ 1/√2ని కామన్ తీసినట్టయితే ఇక్కడ ఆల్రెడీ ఉంది, ఇంకొక 1/√2 అనేది కామన్ వస్తుంది కాబట్టి డైరెక్ట్ తీసేస్తాను. అప్పుడు కాస్ π/4n మైనస్ సైన్ π/4n అవుతుంది. ఇక్కడ 1/√2 ఇంటూ √2 అంటే √2² అవుతుంది. టోటల్గా 2 అయితే అవుతుంది, అంటే 1/2. అది 1/2 ఇంటూ ఇక్కడ ఇంటూ అవుతుంది 1/2 అనేది, కాబట్టి π/4n. ఇది స్ప్లిట్ అయితే చేయడం జరుగుతూ ఉంది. కాజ్ π/4n డివైడెడ్ బై సైన్ π/4n మైనస్ సైన్ π/4n డివైడ్ బై సైన్ π/4n. ఈ రెండు క్యాన్సిల్ 1 అయితే అయిపోతుంది. కాజ్ బై సైన్ అంటే కాట్, అది రాసిస్తాను. కాట్ని ఈ విధంగా రాసుకుంటాను, అంటే 1/tanగా రాసుకుంటాను. ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ ఇక్కడ ఇంకా π/4n ఇంటూలో ఉంది కాబట్టి ఇంటూ చేసేస్తాం. ఈ విధంగా అయితే అయిపోయింది. ఇది ఏంటి, మనకి ఇక్కడ ఎల్పిఎఫ్ ఒక్కటే, దీనికి మనకి లిమిట్ అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఏంటి, ఇక్కడ లోయర్ రీమన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినైట్ ఎల్పిఎఫ్. ఇది ఎల్పిఎఫ్. ఇదే విధంగానే యూపీఎఫ్ కూడా చేయాలి. అర్థమైందా? ఇక్కడ చూద్దాం. ఎల్పిఎఫ్కి అయితే అప్లై చేద్దాము. చూడండి, n ఉన్న చోటల్లో ఇన్ఫినైట్ పెట్టేసేయండి. ఇక్కడ మనకు ముందుగా మైనస్ ఉంది కాబట్టి ఇంటూలో కూడా ఉంది కాబట్టి దానికి ఇంటూ చేసి లిమిట్ అప్లై చేస్తాం. ఇక్కడ మనకు తెలుసు నోట్లో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినైట్ తీటా డివైడ్ బై tan తీటా అంటే 1 మైనస్ ఇక్కడ π/4n. ఇక్కడ మనకు n ఇక్కడ లిమిట్ అప్లై చేద్దాం. ఇక్కడ ఇన్ఫినైట్ π/4 ఇన్ఫినైట్ అవుతుంది. అంటే ఏ విధంగా అవుతుంది చెప్పండి. సో π/4 ఇన్ఫినైట్. సో π/ఇన్ఫినైట్ అయితే అవుతుంది అన్నమాట. 4 ఇంటూ ఇన్ఫినైట్ π/ఇన్ఫినైట్. అంటే ఇక్కడ 1/ఇన్ఫినైట్ అన్నప్పుడు 0 అవుతుంది, అంటే 1/0 అన్నప్పుడు ఇన్ఫినైట్ అవుతుంది. సో 1/ఇన్ఫినైట్ అన్నప్పుడు 0 అయిపోతుంది కాబట్టి 0. ఎనీథింగ్ బై ఇన్ఫినైట్ అంటే 0, అంతే. 0 1 - 0 అంటే 1. ఈ విధంగా అయిపోయింది.
ఇప్పుడు మనకు సేమ్ యూపీఎఫ్ ఆ విధంగా చేయాల్సి ఉంటుంది అనమాట. నా యూపీఎఫ్ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. క్యాపిటల్ ఎంఆర్ అనేది ఫంక్షన్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సైన్ ఆర్ పై బై 2n అయితే అయిపోతుంది ఇక్కడ. ఇంకా నెక్స్ట్ పై బై 2n బయట రాసేస్తాం. ఇక్కడ ఆర్కు సైన్ ఇక్కడ తీటాలో ఉంది, ఇక్కడ యాంగిల్లో, కాబట్టి దీని అంతా అలాగే పెట్టాలి. అది అప్లై చేయండి. ఇంకా అప్లై చేసినట్టయితే ఈ విధంగా అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ దీన్ని మనకు ఈ విధంగా రాసుకున్నట్టే పై బై 2n ప్లస్ పై బై 2n ఈ విధంగా విడి తీసుకొని ఇంక్రీజ్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ప్లస్ అండ్ సో ఆన్ n. హియర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పై బై 2n, బీటా ఈజ్ ఈక్వల్ టు పై బై 2n అనమాట. ఫార్ములా అప్లై చేస్తాం. ఇక్కడ అప్ టు n అన్నప్పుడు ఇది ఫార్ములా అవుతుంది. చూసుకోండి, n-1 అన్నప్పుడు ఒకటి, n అనేది ఒకటి. అది ఈ ఫార్ములా డైరెక్ట్గా మనం అప్లై చేసేద్దాం. ఇక్కడ వరకు వచ్చేస్తాం. దీన్ని ఇంటూ చేసేవి ఇంటూ, ఓకే. సో క్యాన్సిల్ చేసే క్యాన్సిల్ అంతా చేసిన తర్వాత ఏ విధంగా అవుతుందని చూడండి. సైన్ పై బై 4 అంటే 1/√2 ఈ విధంగా అయిపోతుంది. మీరు అంతా చేసేయండి. ఇక్కడ అంతా ఇంటూ చేసేసి ఎల్సిఎం అనేది తీసేసి, ఓకే. ఇక్కడ మనకి ఇంటూ చేసేవంతా ఇంటూ చేసినట్టయితే మనకు ఈ విధంగా అయితే అయిపోతుంది. ఓకే, ఎల్సిఎం తీసిండే ఎల్సిఎం అంతా తీసినట్టయితే 2π ప్లస్ nπ మైనస్ π అయితే అవుతుంది. సో 2π మైనస్ π అంటే π అయితే అయిపోతుంది కదా, π అనమాట. ఆ తర్వాత 4n కూడా స్ప్లిట్ చేస్తాను. ఓకే, స్ప్లిట్ చేసి రాసుకున్నట్టయితే ఇక్కడ π/4 ప్లస్ చూడండి ఇక్కడ, ఓకే. సో π ప్లస్ nπ/4n అయితే స్ప్లిట్ చేద్దాం. ఓకే, n క్యాన్సిల్ π/4, అదేవిధంగా π/4n అయితే అయిపోతుంది అనమాట. ఇది ఓకే, π/4n ప్లస్ π/4. ఇక్కడ మనకు సైన్ ఆఫ్ a ప్లస్ b అనే ఫార్ములా అయితే అప్లై చేద్దాం. సైన్ ఆఫ్ a ప్లస్ b అంటే సైన్ ఏ కాస్ b ప్లస్ కాస్ ఏ సైన్ b, అంతే అప్లై చేయడం జరిగింది. ఇక్కడ ఈ విధంగా ఇక్కడ అంతా ఇంటూ చేసానులేండి, నీట్గా అయిపోయింది. ఇది ఈ విధంగా అయిపోయింది. నెక్స్ట్ మనకు కాస్ π/4 సైన్ π/4 అంటే 1/√2. ఇంకా టోటల్ కామన్ తీసేద్దాం. 1/√2 కామన్ తీసినట్టయితే సైన్ π/4 ప్లస్ కాస్ π/4n. ఓకే, సో సైన్ π/4n ప్లస్ కాస్ π/4n అయితే అయిపోయింది. డివైడెడ్ బై సైన్ π/4n. ఇంకా స్ప్లిట్ చేసేద్దాం. ఈ విధంగా అవుతుంది. ఇక్కడ మనము ఇక్కడ 1/√2ని బయటకు తెచ్చేయండి. 1/√2. ఓకే, ఇక్కడ √2 ఇంటూ √2 అంటే ఏమవుతుంది, 2 అయితే అవుతుంది అనమాట. 2 2 4 π/4n. ఇక్కడ స్ప్లిట్ చేసినట్టయితే ఈ విధంగా అవుతుంది. ఇది క్యాన్సిల్. కాస్ బై సైన్ అంటే కాట్ 1/tan రాసుకుందాం. తర్వాత ఇక్కడ మనకు π/4 అనేది ఇంటూ చేసేద్దాము రెండింటికి. ఓకే, తర్వాత లిమిట్ అనేది అప్లై చేస్తాను. పరిమాణ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ అండ్ టెండ్స్ టు ఇన్ఫినిటీ యూపీఎఫ్ లిమిట్ ఈ విధంగా డైరెక్ట్ అప్లై చేద్దాం. ఇంకా దీని దానికి ఇంటూ చేసినాను, లిమిట్ అప్లై చేద్దాం. సో ఇక్కడ మనకు π/∞ అవుతుంది అంటే 0 ప్లస్ అదేవిధంగా ఇక్కడ θ/tan అంటే ఇక్కడ మనకు 1 అయితే అయిపోతుంది అనమాట. 0 + 1 అంటే 1. ఈ విధంగా అప్పర్ రీమన్ ఇంటిగ్రల్ కూడా 1 అయితే అయిపోయింది. అంటే లోయర్ రీమన్ ఇంటిగ్రల్ కూడా అప్పర్ రీమన్ ఇంటిగ్రల్ అంటే ఏంటి, ఇక్కడ మనకు ఇక్కడ 0 బార్ టు π/2 sin x ఇంటూ dx ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇంటిగ్రల్ 0 టు π/2 బార్ sin x ఇంటూ dx ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 టు π/2 sin x ఇంటూ dx. వాల్యూ వచ్చేసి 1 అనమాట. అంతే. హెన్స్ ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి ప్రూవ్ చేసి చూపించాం, అంతే.